గోవింద 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 గోవింద.
అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మాంగం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని, మీ బంధువుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. ఓం అఖిల భువజన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైకదీక్షే శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఇప్పుడే సంకల్పాన్ని నిర్వర్తించి గృహస్థులందరి చేత కూడా సంకల్పం పలికించి ఆ తదుపరి చూడండి అభిజీ లగ్నంలో స్వామివారికి కళ్యాణోత్సవ ఏర్పాట్లన్నీ కూడా సిద్ధంగా వించారు. పుష్పాలంకరణలతో స్వామివారిని చూడండి కళ్యాణ గుణాభిరామునిగా కూడా స్వామివారు వేతించి నేడు తిరుమలలో మనందరి చేత కూడా పూజలు అందుకుంటున్నటువంటి స్వామిని మనం చూస్తూ ఉన్నాం. దక్షిణంగా చూడండి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురు కూడా బంగారు సింహాసనం మీద వేయించేయబడి చక్కటి కళ్యాణ శోభ అనేటువంటిది స్వామివారిలో మనం కామ్యార్థం ఏదైతే శ్రీవారికి కళ్యాణోత్సవం జరిపిస్తూ ఉంటారో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా పూజా విధిగా ఉపచార విధుల్ని కూడా ప్రారంభించబోతున్నారు. సభక్తికంగా వీక్షిద్దాం. శ్రీ వెంకటేశమతి సుందర మోహనాంగం శ్రీభూమికాంతమరవిందతలాయతాక్షం ప్రాణప్రియా పరమ పంకజ కంభుకంఠం బ్రహ్మేశ వంద్యమరదం అమృతం భజామి. భృగ్వత్రికస్య మమరీచ మధ్యే స్థిత్వాసనే కుసుమయే సమధీరయంతం
श्रीशास्त्रसारमखिलं विखणो मुनीन्द्रं भूयो नमामि भुवनेकगुरुं प्रसन्नं श्रीमते विकनसे नमः भृगुमरीच अत्रिकस्य मेभ्यो नमः शुक्लाम्बरधरं विष्णुं श्रीवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये यस्य त्वरितवक्त्राद्याः पारिषत्याः परश्वरं विघ्नं निघ्नन्ति सदनं विश्वक्सेनं तमाश्रये श्रौतस्मार्तादिकं कर्मनिखिलं येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विघनसे नमः सूत्राणामन्यक्लुप्तानां नेत्रं यच्चस्तटीकृतं सूत्रं वैखानसम्बन्धे भगवत्कर्मसूचकम् ओं भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्तेजसा भगवतकर्मणा भगवतानुगृहीतो भगवतानुध्यातो भगवन् ध्यात्वा भगवत्कर्म करिष्यामि तद्भगवान् नमन्यतां प्राणानायम्या अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य परव्यूह विभव अन्तर्यामि अर्चावतार स्वरूपस्य श्री भूनिरासमेत श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाक्यन्त्यकर्मणि स्तण्डिलपरिस्तरण सर्वोपकरण शुद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं शुद्धि पुण्याहवाचनाख्यं कर्मकरिचन्नादो निर्विघ्नेन परिसमा आवाप्यर्थं विश्वक्सेन आराधनाख्यन्त्यकर्मणि तरङ्गकरकाराधनं करिष्ये ओं धारासुदत्तशिनमानशेषुधरत्तरिच्च परिपूरितेषे अपोऽभिगृह्णन् प्रतिमातकिष्ये कृणामि दत्तागं सुचरगं सुधर्मा जिनमा पश्चिमा शिवतमा शान्ता शान्तरमा शुभा शुभतमा पूता पुतरमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः ये ते शतंवर्णे सहस्रं यज्ञया पाशावितरा पुरुत्रा तेभ्यो न इन्द्रस्य विदोदविष्णुर्विश्वे देवा अमञ्चन्दमृतस्वस्या अस्मिन् कुम्भे वरुणमावाहयामि प्रचेतसमावाहयामि रक्तामृतमावाहयामि यादस्पतिमावाहयामि वरुणाय नमः आसनं समर्पयामि वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाय नमः प्रचेतसे नमः रक्तामृतराय नमः यादस्पतये नमः वरुणाय नमः पुष्पाणि समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि सुधीश्वराय विद्महे पाशहस्ताय धीमहि तन्नो वरुण प्रचोदयात् वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि आदौ निर्विघ्नेन परिसमा आवाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये विश्वक्सेनं चतुर्बाहुं सिंहचक्रसमन्वितं जयापतिं शृङ्गकेतं सुपुष्पर्थवाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणामुखमर्चयेत् आग्नेयुगस्मात् जामहे त्वा विश्वे सदात्मं हिदो न शुम्भो मयिराजन्ते धोदनिधत्तां प्रणिष्यामदेशोपधानामनादर्यामि सस्तान्दनिदान् दधाते पद्माकारमण्डले वम्बोह विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानुभाजनमावाहयामि तद्दक्षिणे सूत्रपतिमावाहयामि वामे जयामावाहयामि सूत्रपतिदिगा समेत श्री विश्वक्सेनाय नमः आसनं समर्पयामि विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः नित्यानुभाजने नमः सूत्रपत्यै नमः जयायै नमः सूत्रपतिदिगा समेत श्री विश्वक्सेनाय नमः पुष्पाणि समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्मात् नान्यमपासीत कर्मणां विघ्नशान्तये आरम्भे कर्मणां पुष्टिं विज्ञानां परिसमाप्य च कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनं भवद्भरणज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वात्स्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितम् अस्तु प्रजापतिप्रियतां प्रियतां प्रजापतिः शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु ईतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु ईतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु ईतयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा नदधे पदं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यति गतो वृदानि पुष्पशे इन्द्रस्य गित्यस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिमेव चक्षुरादतं तद्विप्रासो विपञ्जमो जाग्रवागं सस्समिन्धरे विष्णोर्यत्परमं पदं द्रविणोदाद्रविणसस्तुरस्य द्रविणोदासनरस्य प्रियं सते द्रविणोदा वीरपदेमिषन्नो द्रविणोधारासते दीर्घमायुः सविता पश्चादात् सविता पुरस्तात् सवितोत्तरात्तात् सविता धरात्तात् सवितानस्तवत सर्वदातिं सवितानो रासतान् दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तत्पत्कुर्मीदोपव्यशं यदा वै सूर्यमुदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कर्मीत यत्कारे स्यात् पुण्याः एव कृते ॐ भूः भूर्भुवस्वरं श्रीभगवदात्मया भगवत्कैङ्गर्वं श्रीमन्नारायण प्रीत्यर्थं सदेवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्री भून्लासमेत श्रीनिवास स्वामिनः
వైవాహిక మహోత్సవాక్యంకర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రమంతం పుణ్యాహంక్రమణోస్తు 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 స్వస్తి ఇంద్రో వృత్తశ్రమ స్వస్తి పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాత్ పూర్వోక్తకర్మణి పూర్వోక్తనిమానాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి రుధ్యాస్మ హవ్యేర్నమథోపసత్యా మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః సతంజీవేమసృతస్సవీరాः ఓం భూః భూర్భువస్వరం పూర్వోక్తకర్మణి పూర్వోక్తనిమానాయ పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంత కర్మరుధ్యతాం 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 ऋद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्जे तथातर महेरणाय चक्षसे योमश्यवतमोरसस्तस्य भारगते हनः उशतीर्व मातरः तस्मारङ्गमामवो यस्य क्षया जजन्वथा आपो जनयथा जनः ओम पवमानस्वर्जनः पवित्रेण विदर्शनिः निःपोदासपणातमा पुनन्तु मा देव जनाः पुनन्तु मनमोधिया पुनन्तु विश्व आयमः जातवेदः पवित्रपदे पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीत्यते अग्ने कृत्वा क्रतुगुम्रणे यत्ते पवित्रमर्चिषि अग्ने विततमन्तर ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागात् यस्यै भक्मीस्तनमो वीतपृष्ठाः तजामदन्तस्सदमार्त्येषु वयगुस्यामपतयोरयीनां वैश्वानरो रश्मिभिर्मा पुनात् द्वादः प्राणिनि शिरोमयो भूः द्यावा पृथिवीपयसापयोभिः अर्धावनी जिग्नये मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्टैर्ते वमन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा अपनता येनापो दिव्यं कुशः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानी दध्येति ऋषिभिः सम्भृतगं रसं सर्वगं सभूतमस्यादि सुदिनं मातरिष्वणा पावमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतगं रसं तस्मै सरस्वती दुहे क्षीरगं सर्पिर्मधूतगं पावमानी स्वस्त्यजनीः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणे स्मृतगं हितं पावमानीर्तिशन्तुनः यमं लोकमथो अमं कामान् समर्थयन्तुनः देवीर्देवैः समाभृताः पावमानी स्वस्त्यजनीः सुदुःखाहि घृतश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणे स्मृतगं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं शतोत्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सहमापुनात् सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रवृणाभिपुनातमा जातवेदा मूर्त्यगिन्त्यापुनात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे ओम शांति शांति शांतिः प्रात्यान्तिषु देवार्पजो मार्जयन्तां दक्षिणायान्तिषु मासाः पितरो मार्जयन्तां प्रतीत्यान्तिषु गृहाः पशवो मार्जयन्तां उदीत्यान्तिस्यापमोषधयो वनस्पतयो मार्जयन्तां मूर्ध्वायान्तिषु विघ्नः संवत्सरो यज्ञपदर्मार्जयन्तां मदोधराधरैर्नागेभ्यो मार्जयन्ताम् अणोरणीयान् महदो महीयानात्मा गुहायां निहितोऽस्य दन्तः तमक्रतुम्बस्य दिवेदशोको धातुं प्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समिधः सप्त जिह्वाः सप्त इमे लोकाये सुचरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वावोषधयो रसाश्च येनेश भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवेः कमीनामृतिर्विप्राणां महिषो मृगाणां स्येनो गृध्रानागस्वथिर्वणा नागुं सोमः पवित्रमत्येति रेभन्ने वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पादर्घ्याय समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यथासुखं यथास्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ప్రార్థన పుణ్యాహవచనం అనేటువంటి కార్యక్రమంతో కూడా సభక్తికంగా నిర్వర్తించారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహ అని చెప్పి ఆ కలశ పూజను కూడా గావించి యస్య ద్విరద వక్త్రాజ్య పారిషజ్య పరస్యతం
విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుడు వారిని ఆశ్రయిస్తారో, ఆరాధిస్తారో ఆయన అడ్డంకులన్నీ కూడా తొలగిస్తారు అని చెప్పి వైఖానస ఆగమం చెబుతూ ఉన్నది. అదుగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకంలో ఆహార సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి ఉపచార విధులన్నీ కూడా, అంటే ఉపచారాలు అంటే ఏమిటి అని అంటే స్వామివారిని ఒక విశిష్టమైనటువంటి దైవంగా భావించి భక్తిభావంతో చేసేటటువంటి సపర్యలుగా పేర్కొన్నారన్నమాట. అంటే శాస్త్రాల్లో ఏమని చెప్పారు అని అంటే స్వామివారికి ఉపచార విధిగా భక్తి సమర్పణగా మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తే సదా సంతుష్టుడై స్వామివారు పిలిస్తే పలుకుతారట. ఎప్పుడైతే భక్తులు ఏవేవైతే కోరికలు కోరుతూ ఉంటారో ఆ కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. వైఖానస మరీచి విమానార్చనాకల్పం ఏమని చెప్పింది అనంటే ఎవరైతే స్వామివారిని దేవేర్లతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే సేవిస్తారో వారి చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆ క్షణానే తొలగిపోతాయట. తన ముందు 10 తరాల వారికి తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి నరకాల నుండి విముక్తులై ఆ మహావిష్ణువు యొక్క పరమపదం చేరతారట. అంతేకాకుండా స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా అంటే మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని చెప్పబడింది. ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి. దశ పూర్వాం దశ పరాం ఆత్మానంచ ఏకవింశతికం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతాచ. ఉపచార విధుల్లో స్వామివారిని మనం ధ్యాన శ్లోకాలతో స్తుతిస్తాం, నామాలతో కీర్తించి ఎప్పుడైతే స్వచ్ఛమైనటువంటి నిష్కల్మషమైనటువంటి భక్తికే సదా సంతుష్టుడై పిలిస్తే పలుకుతాడట ఆ భగవంతుడు. అందుకే ఆ స్వామివారికి ఆవాహన, ఆసనము, పాద్యము, అర్ఘ్యము, ఆచమనము, స్నానము, వస్త్రము, ఉపవీతము, భూషణము, పుష్పము, అలాగే గంధము, ధూపము, దీపము, నైవేద్యము, ముఖవాస ప్రణామాదాలన్నీ కూడా ఇక్కడ సభక్తికంగా ఆచరిస్తూ ఉంటారు. దీని ద్వారా అన్నమాచార్యులు వారు కూడా తన సంకీర్తనలో కూడా షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చలను సమర్పయామి అంటే ఆ ఉపచార విధులతో కూడా భగవంతుణ్ణి మనం నిత్యం ఆరాధిస్తే వైఖానస కల్పసూత్రంలో చెప్పినట్లుగా భగవాన్ వికనస మహర్షులు వారే ఒక మాట చెప్పారు. నిత్యం గృహే దేవాయతనేవ ఓం శేషమావాహయామి, సహస్రదీర్ఘమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి, రక్షాసూత్రాధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమేతామశ్వినా భగ స్వస్తి దేవ్యదేతర నర్వణాః స్వస్తి భూషా అసూరో దధాతన స్వస్తి త్యావా పృథివీషు చేతునా స్వస్తయే వాయుమప్రమామహే సోమం స్వస్తి భవానస్య యస్పతేః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసూరజ్ఞ స్వస్తయే దేవా మంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం మహాసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి మంధామనూజరేమ సూర్యాచంద్రమసా వివ పునర్దధతాజ్ఞాదాజానదా సంగామేమహి స్వస్త్యజానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహత్యశో నావామివారోహేమ అంభోముచామాంగిరా సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా జతార్క్ష్యం ప్రియాతమానిశరణం ప్రబध्ये స్వస్తిషం బాధేష్వభాయన్నో అస్తే శుభాగం శుభాం. స్వామివారికి దీక్షా కంకణ ధారణ దక్షిణ హస్తాన్ని నిర్వర్తించబోతున్నారు సభక్తికంగా. ఆదిశేషుణ్ణి అనంతుణ్ణి కూడా ఆవాహన చేశారు. సభక్తికంగా ఆచరించి ఆర్తత్రాణ పరాయణ మరి భక్తజన సంరక్షక అయినటువంటి స్వామివారు ఆర్తితో ఎవరైనా భక్తులంతా కూడా పిలిస్తే స్వామివారు పిలిస్తే పలుకుతారట. అంటే గజేంద్ర మోక్షంలో కానీ ప్రహ్లాద చరిత్రలో కానీ మనం స్వామివారి ఆ ఆర్తితో వారు పిలిచినటువంటి కారణంగా వైకుంఠాన్ని కూడా విడిచిపెట్టి భూలోకానికి విచ్చేశారు. అంటే ఆనాడు శ్వేతవరాహ కల్పాదిలో పాతాళంలో నీట మునిగినటువంటి భూమండలాన్నంతా కూడా ఉద్ధరింపదలిచారట.
అందుకే ఆయన వరాహావతారాన్ని ధరించాడు, హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు, భూమిని కూడా యథాస్థితిలో నిలిపాడు. మరి ఆ వరాహ విష్ణుమూర్తే లోకహితాన్ని కోరాడట, అందుకే ఈ భూమి మీద నివసించదలిచారట. మరి వైకుంఠంలో ఉన్నటువంటి తన క్రీడాద్రిని వెంకటం అనేటువంటి పర్వతాన్ని కూడా గరుత్మంతుని చేత తెప్పించారండి. ఇదిగో ఈ సువర్ణముఖి సమీపంలో నెలకొల్పించారు. కాబట్టి వైకుంఠలోకాద్గరుడేన విష్ణో క్రీడాచలో వెంకటనామధేయ ఆనీయ చ స్వర్ణముఖీ సమీపే సంస్థాపితో విష్ణు నివాసహేతో. మార్కండేయ పురాణం ఏమని చెప్పింది అంటే, శ్రీనివాసస్వామి నెలకొన్నటువంటి పర్వతం కాబట్టి ఇది వెంకటమట. అంటే అధిపతి అయినటువంటి శ్రీనివాసస్వామి వెంకటేశ్వరుడయ్యాడు. అందుకే స్వామివారిని ఈ నామంతో కూడా మనం ఉచ్చరిస్తూ ఉంటాం. పాపాలన్నీ కూడా తొలగించేటటువంటి ఆ దేవదేవుడు కాబట్టి, ఏదైతే ఆయన శుద్ధ జ్ఞాన స్వరూపిగా కూడా మనం కీర్తిస్తే, ఆయన విష్ణు భగవానుడుగా అంటే కలియుగంలో భక్తుల యొక్క అరిష్టాలన్నీ కూడా తొలగిస్తారట. మరి అభీష్టాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అందుకే తిరుమలలో చూడండి, స్వయం వ్యక్తంగా అర్చామూర్తి యొక్క స్వరూపంలో శ్రీనివాసునిగా కూడా ఈ శేషాద్రిపై అవతరించారండి. అందుకే ఒక మాట చెప్తారు, కృతేతు నారసింహో భూత్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయకః. అంటే స్వామి యొక్క మహిమ ఎంత గొప్పది అని చెప్పి అంటే, ఆయన శ్రీమన్నారాయణుడు నిత్య విభూతి ఎందు కూడా వైకుంఠములో శేషసాయిగా ప్రకాశిస్తూ ఉంటాడు. అంటే లీలా విభూతి ఎందు కూడా శేషాద్రిపై స్థానకమూర్తిగా. అందుకే శ్రీవారి సాన్నిధ్యం చేత ఈ శేషాద్రి అన్నటువంటి మహిమ ఎంత గొప్పది అంటే ఆ ఇతర క్షేత్రాల్లో కూడా లేదట. అదిగో పూజాధికాలు నిర్వర్తించి ఇప్పుడే స్వామివారికి దీక్షాకంకణ ధారణ దక్షిణ హస్తానికి నిర్వర్తిస్తూ ఉన్నారు. జగత్రాత జగద్రక్షక. త్రాత అంటే సంస్కృతంలో రక్షించేవాడు అని చెప్పి అర్థం. లోకాలన్నింటినీ రక్షించేటటువంటి దేవదేవుడు. అందుకే ఎక్కడ ఏ కష్టం వచ్చినా కూడా అటు దేవతలకి కానీ మహర్షులకు కానీ లోకంలో ఉన్నటువంటి మానవాదులకు కానీ ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ముందుగా బ్రహ్మాది దేవతలు కానీ ఇంద్రాది దేవతలు కానీ అందరూ కూడా మహావిష్ణువునే ప్రార్థిస్తూ ఉంటారు. ఎందుకంటే అంపశయ్యపోయినటువంటి భీష్మ మహాశయుడు కూడా ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నకు కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంత ప్రాప్నుయుర్మానవా శుభం. లోకములో ఉత్కృష్టమైనటువంటి దైవం అంటే ఎవరు? ఏ దేవతను ఆరాధిస్తే సకల మానవాళికి కూడా శుభాలు కలుగుతాయి అని చెప్పి అడిగినటువంటి ప్రశ్నకే మరి భీష్మాచార్యుల వారు విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతకుర్భూత వృద్భావో భూతాత్మా భూతభావన విష్ణు సహస్రనామాన్నే బోధించాడండి. మరి అంతా స్వామివారికి నిత్యానపాయనిగా ఉన్నటువంటి అదుగో అమ్మవారి యొక్క స్వరూపాన్ని మహాలక్ష్మి అమ్మవారికి పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. దీక్షాకంకణ ధారణ వామహస్తానికి నిర్వర్తించబోతూ ఉన్నారు సభక్తికంగా. ఆ అమ్మవారు సమస్త లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగి ధర్మార్థ కామాదుల్ని జీవులకు అనుగ్రహింపగలిగే శక్తియుక్తులకు నెలవైనటువంటి తల్లిగా కూడా మనం కీర్తిస్తాం. ఆ అమ్మవారిని అనేకములైనటువంటి నామాలతో కీర్తిస్తూ ఉంటారు. పద్మ సరస్సులో ఆవిర్భవించిందండి. ఆ అమ్మవారు అన్నారట, భూలోకంలో నన్ను ఎవరైతే స్తోత్రాలతో స్తుతిస్తారో మారేడు జలాలతో నన్ను అర్చిస్తారో వారంతా కూడా గొప్ప స్థానాలు పొందుతారు అన్నది. అంతేకాకుండా అమ్మవారిని స్తుతించేటటువంటి వారంతా కూడా ధర్మార్థ కామమోక్షాలు అనేటువంటి పురుషార్థాలని పొందగలుగుతారట. ఎవరైతే అమ్మవారిని నిత్యము పూజిస్తూ ఉంటారో వారికి ఐశ్వర్యము, దీర్ఘాయువు, విద్య, తేజస్సు, పుత్ర సంతానాలు పొంది చివరికి మోక్ష సామ్రాజ్యాన్ని కూడా అలంకరిస్తారు అని చెప్పి స్వయంగా వరాహ పురాణంలోనే చెప్పబడిందండి. అదిగో పూజాధికాలు నిర్వర్తించి అమ్మవారి యొక్క వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు సభక్తికంగా. అఖండైర్బిల్వపత్రై మామర్చయంతి నరా భువి స్తోత్రేణానేన ఏ దేవా నరాయుష్మత్కృతేన వై ధర్మార్థకామమోక్షాణం ఆకరాస్తే భవంతి వై. అమ్మవారిని పూజిస్తే కలిగేటటువంటి లాభాలు అన్నమాట. అమ్మవారి నామావళి కూడా ప్రణవపూర్వకంగా ఉచ్చరిస్తూ ఉంటారు. దానివల్ల ఏం కలుగుతుంది అంటే సకలములైనటువంటి అభీష్టాలన్నీ కూడా సిద్ధిస్తాయట. ఏవం 24 నామభి బిల్వపత్రై లక్ష్మ్యర్చనం కుర్యాత్ తేన సర్వాభీష్టసిద్ధిర్భవతి.
అందుకే అమ్మవారిని ఓం శ్రీయై అని చెప్పి చెప్తారు. లోకధాత్రి అంటారు. బ్రహ్మమాత్రే నమః, పద్మనేత్రాయై నమః, పద్మముఖ్యై నమః అని అమ్మవారికి అనేకములైనటువంటి సహస్రనామావళిని కూడా కీర్తిస్తూ ఉంటారు. అదిగో పూజాధికాలు నిర్వర్తించినటువంటి భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తున్నారు సభక్తికంగా. అమ్మవారు వరాహస్వామి యొక్క అంకశివపై అలరాడుతూ ఉంటుంది. మనం తిరుమల వెళ్ళగానే వరాహస్వామి యొక్క దేవాలయాన్ని కూడా మనం సందర్శిస్తాం. అమ్మవారు ఆ ఒడిలో ఆశీనురాలయ్యే అమ్మవారు ఎప్పుడూ కూడా యజ్ఞ వరాహస్వామి యొక్క సంవాద గోష్ఠిలో కూడా ఆ వరాహస్వామి భూమాతకు ఒక మంత్రాన్ని ఉపదేశించాడట. ఓం శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని ఉహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసి ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధనసంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కలిగి సకలైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి అని చెప్పారట. అదిగో అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షాకంకణ ధారణ నిర్వర్తించుకొని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం అండి. ఎందుకంటే ఆనాడు ఉకులామాత కూడా ఒక మాట చెప్పిందట స్వామివారికి, నీవు దేవదేవుడివి, విశ్వంలో ఉన్నటువంటి వారంతా కూడా నీ వారే కాబట్టి అందరికీ శుభలేఖలు పంపటము అనేటువంటిది నీ కర్తవ్యము అన్నదట. అందుకే విశ్వకళ్యాణమైనటువంటి స్వామివారి కళ్యాణానికి మనమే కాదు దేవాది దేవతలందరినీ కూడా అదుగో శేషాచలానికి ఆహ్వానించబోతూ ఉన్నారు యజ్ఞముఖంగా. ఎప్పుడైనా కూడా దేవతలంతా కూడా అగ్నిముఖంగా ఆరాధన చేస్తే తప్పక వారంతా కూడా విచ్చేస్తారండి. వైవాహిక మహోత్సవాక్యంతక్రమణే ఉపాసనాగ్నో అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం ఏతోన్వింద్రం స్తమామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంశం శుద్ధ ఆశీర్వాన్ మమక్తే ఇంద్రశుద్ధో న ఆగహి శుద్ధ శుద్ధాభిరోతిభిః శుద్ధారయం నిధారయ శుద్ధో మమత్తిశోమ్యః ఇంద్రశుద్ధో హినారయం శుద్ధో రత్నాని దాశినీ శుద్ధో వృత్రాని జగ్నసే శుద్ధో వాజం శుధాసని మయి నేమాత్ర మనవాజపితాం మయ్యా శిరస్తు మయి దేవోదిః మక్యం దివ్యాని హవ్యాకోతి సత్యామన సోమే అస్తు येनो बानिकाङ्कतमच्चनाहं विश्वे देवासु अधिपूजदामि देवीश्वरर्वेरुणकृणोत विश्वे देवास यहवीरयध्वं माहास्महि प्रतिगामातनोभिर्मारधामत्वशते सोमराजन् जातवेदो भुवनस्य रेतजहसिञ्चतमसो यत्यनिष्यते अग्निमश्वत्थादरिहं यवाहकं शमे गर्भाञ्जनकन्योमयो भूः घृतप्रतीको कृतयो निरग्निकृतैः समिद्धो कृतमस्यान्नम् घृतपृशस्त्वादरितो वहन्ति घृतं पिबन् सहितादिक्षदेवानि आयत्ता अग्ने हविषोजुषानो घृतप्रतीको कृतयो निरेधि घृतं पीत्वा मधुजारकव्यं पिदेव पुत्रमभिरक्षदादिमम् अतितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुव ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्ताद्विषीमतस्तुरुचो वेन आपः समुद्रया पुमा अस्य विष्टासतश्चयो नमसतश्च भवः ओं भू ब्रह्माणमावाहयामि ओं भव प्रजापतिमावाहयामि ओं समपितामहमावाहयामि ओं भूर्भवस्वरहिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः ईरमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमासकं सोमो वीरङ्करमन्यन्तरादे साधन्यं विदत्यं भेगं तस्त्रवणं योदना सतस्मै ओं भूस्वमावाहयामि ओं भुवर्यज्ञाङ्कमावाहयामि ओं सवृन्दमावाहयामि ओं भूर्भवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि समाज नमः सर्वोपचारान् समर्पयामि ओं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्तन्नागस्य प्रश्ने नमानोऽस्ते सप्तर्षीनागं सुहृतां यत्र नागस्तत्रेमं यज्ञं यजमानः ओं प्रोक्ष्य सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्तन्नागस्य प्रश्ने नमानोऽस्ते सप्तर्षीनागं सुहृतां यत्र नागस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रोक्ष्य पवित्रे स्तो वैष्णव्ये स्तो जिग्नये स्तो वाजभूते स्तो विष्णोर्मनसा भूते स्तो जिग्नस्य पावने स्थः परशर्ष पवित्रे स्तो वैष्णव्यो देवशब्दप्रसवनात्तच्छत्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रे पवो अग्रे कुमोऽग्रिमं यज्ञं यताग्रे यज्ञपतिं धत्त युष्मानिन्द्रो वृणीत पुत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्थं पुत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि यामि ब्रह्मण्डम प्रणेष्यामि गिरमानवाचं यच्छा प्रणय यज्ञं देवतावर्धयत्वन्नागस्य पुष्टेयमानोऽस्ते सप्तर्षीनागं सुहृतां यत्र नागस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रणय सोमाप प्रणेष्यामि गिरमानवाचं यच्छा प्रणय यज्ञं देवतावर्धयत्वन्नागस्य पुष्टेयमानोऽस्ते सप्तर्षीनागं सुहृतां यत्र नागस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रणय कोम प्रणयतसमप्रणयत्वापो नेमि प्रणयानि यज्ञं सुखं साधयन्तुनः इदं वदन्ति कृतभट्टावदागसहस्रभूषं यजमानेऽन्यञ्चतीः प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि रुद्रानावाहयामि
ఆపావోపస్పృశ్య శ్రీమహావిష్ణుమావాహయామి బృహత్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానవాహయామి అశ్వినావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవతసోమమావాహయామి ఔపాసనయజ్ఞమావాహయామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాగే ప్రజాపతయే దృష్టనోభామి బ్రహ్మణే దృష్టనోభామి ఇంద్రాగే దృష్టనోభామి అగ్నయే దృష్టనోభామి సోమాగే దృష్టనోభామి అగ్నయే దృష్టనోభామి సోమాగే దృష్టనోభామి అగ్ని సోమాభ్యాం దృష్టనోభామి ప్రజాపతయే దృష్టనోభామి బ్రహ్మణే దృష్టనోభామి ఇంద్రాగే దృష్టనోభామి వసంభ్యో దృష్టనోభామి వృద్భ్యో దృష్టనోభామి రుద్రేభ్యో దృష్టనోభామి ఆపావోపస్పృశ్య శ్రీమహావిష్ణవే దృష్టనోభామి బృహత్పతయే దృష్టనోభామి మిత్రాగే దృష్టనోభామి వరుణాగే దృష్టనోభామి ఆదిత్యేభ్యో దృష్టనోభామి అశ్విభ్యాం దృష్టనోభామి పూష్ణే దృష్టనోభామి కక్షాగే దృష్టనోభామి కక్షదేవత సోమాగే దృష్టనోభామి ఔపాసనయజ్ఞాగే దృష్టనోభామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో దుష్టం నిర్వభామి సర్వదేవేభ్యో దుష్టం నిర్వభామి ఆద్యం తృప్యధిస్రయామి జలం తృప్యధిస్రయామి అగ్నే ద్యోదర్శి సమితసి స్వాహా అమృతమసి వారుణమసి అంతరితకం రక్షోంతరితా అరాతయః ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్టా అరాతయః చిత్తదిస్థాపనాత్ తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః వాక్పదిస్థాపనాత్ తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః దేమస్వాజపదాపనాత్ తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః కరసంపూర్ణావాసమిథో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పర్శయిత్వాభ్యర్చ్య అక్షతా ఆచ్య చరుభిః ఇమామే అగ్నిష్టగాధేనవ సంత్వేకా చ శతం చ సహస్రం చ ఆయుతం చ నియుతం చ ప్రగితం చ అర్పతం చ న్యర్పతం చ సమత్రశ్చ మధ్యం చ అంతశ్చ పరార్తశ్చ ఇమామే అగ్నిష్టగాధేనవ సంతే ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నిరుతయే నమః వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోజసే నమః జనాప్రభవే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అదితేన మన్యస్వ నమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవేత ప్రసుభా షష్ఠీశతసహస్రాణ్యమక్షయమర్పదమానయ అయంత యత్న ఆత్మా జాతవేదస్తే నేద్యస్వవర్తస్వజేత వృత్తగిదాస్మాన్ ప్రజగా వశభిర్బ్రహ్మవచ్చసేనాన్నాత్యేన సమేధయ స్వాహా వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్నిసోమాభ్యాగు స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా ఆపావోపస్పృశ్య శ్రీమహావిష్ణవే స్వాహా బృహత్పతయే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అస్మిభ్యాగు స్వాహా పూష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్షదేవత సోమాయ స్వాహా ఉపాసనయజ్ఞాయ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభికార్యా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భువస్సువస్వాహా అదితేన్వమగ్స్థాః అనుమతేన్వమగ్స్థాః సరస్వతేన్వమగ్స్థాః దేవతవిద ప్రాసామిః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాకింద్రకర్మణి ఉపాసనాగ్ను ఆఘారాంతే స్వరమంత్ర అక్షర క్రియాదోష ప్రాయశ్చిత్తార్థమతో దేవాదిషట్మైష్టం హోమం హోష్యే అదితేన మన్యస్వ నమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతవిద ప్రసుభా ఓం మతో దేవా అవంతనాయతో విష్ణుర్విక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విక్రమే త్రేధానదధేపదం సమూఢమస్యమాగం శ్రే స్వాహా త్రీణి పదా విక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి పశ్యతగతో వ్రతాని పస్పశే ఇంద్రశ్చయిత్యస్సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యः దిమే విచక్షుణాదరగ్ స్వాహా తద్విప్రాసోపమన్యమోజా కృపాగం సస్యమింధరే విష్ణోర్యత్రమం పదగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భువస్సువ స్వాహా అదితేన్వమగ్స్థాః అనుమతేన్వమగ్స్థాః సరస్వతేన్వమగ్స్థాః దేవతవిదః ప్రాసామిః దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే
ఉన్నదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిత్తురదీరా గక్కన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాగోతిం వాచः సత్యమసీమహి పశూనాం రూపమన్నస్య యశశ్రీ శ్రియతాం మయీ ఓం సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానతే సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయోపసీయ ఆయత్ సంభూతం భూతాం చిత్రః కేతు ప్రభానాభాన్ సంభానే జ్యోతిష్మాగుస్తేజస్మానాతభగ్స్తమన్న భేదపన్నే రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ ఓం శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం येन सूत्रिदं तस्मै समस्तवेदार्थविदे विखनसे नमः। अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्या भ्रियमाणस्य महाजलोकस्य मध्ये परिभ्रममाणानाम् अनेककोटिब्रह्माण्डानाम् एकतमे पृथिव्यप्तेजो वायुव्याकाश अहङ्कारमहदं व्यक्ताख्यसप्तावरणीरावृते अस्मिन् महदि ब्रह्माण्डे आधारशक्ति श्रीवराहकूर्मानन्ताष्टदिक्कजो परिप्रतिष्ठितानाम् अतलपितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानां ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अथोभागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावतमण्डलीकवामणकुमुदाञ्जनपुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिक्नन्ति शुण्डादण्डोत्तम्भिते अमरावती तेजोपते संयमनी रक्षोपति सिन्धुमते गन्धवच्चनकापति यशोपतीत्यष्टदेवपुरी विराजिते इन्द्राग्नियमनिर्दिमरणवायुकुमेर ईशानाख्य अष्टलोकबालकपरिमालिते लोका लोकाचलपलयिते लवणेक्षुसुरासर्पितशिक्षैरसुप्तोदकाख्य सप्तार्णवपरिवृते जम्भूप्लक्षकुशक्रौञ्च शाकशाल्मलिपुष्पणाख्य सप्तद्मे पद्मीपिते माहेन्द्रमलयसख्य अदृक्षद्विन्ध्यभारयात्राख्य सप्तकुलपर्वत विराजिते भारतिकं पुरुषा हारीणावृतपत्राश्व
స్వకేతకమాలక హిరణ్యకనమనక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరుతాం మృగభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు యహ జన్మ నిచాయేతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమారవార్ధకే షరహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురిదక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామాతపసంఘాతకాల సూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలే సూర్యమండల పర్యంతం కృతరాశీర్వర్షసహస్రామఘానే ఏకైక తినాపకర్షణ క్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపణవాజపేయ పుండరీక ఆశ్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యపదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండరాజకస్య పరం వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీమిఖనోమనీంద్రమదానుసారవిర్భృక్పాదిభిర్మన్వాదిభిర్వశిష్టాదిभिः దివ్య మహర్షిభిः రిక్తగుహ్య ధర్మపురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశారంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకరణే స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో ఖ్యాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహారకేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభి శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయిని భార్గవత్స్యమన ఆప్నమాన ఉర్వవేదలవంజారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగోః సంకల్పధనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాశౌ జాతాయాం శ్రీ శ్రీదేవీనామ్నీం ఇమాం కన్యాం దాస్యామి. ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం భో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాయాం శ్రీ భూదేవీనామ్నీం ఇమాం కన్యాం దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజీర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేతసేత్ ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి. ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తః సుముహూర్తో అస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి ఈ కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని అతి పవిత్రంగా నిర్వర్తించారు. స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియచేస్తుంది. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు, తత్సంబంధ ఆచార్యులు, కూటస్థపుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా అదిగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి
సమస్త లోక రక్షణ నిమిత్తమై స్వామివారికి ఇటువంటి కళ్యాణాదులన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. ఎక్కడ స్వామివారి కళ్యాణం జరిగినా కూడా అశేషమైనటువంటి భక్తకోటి అంతా కూడా అక్కడికి విచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే స్వామివారు సకలములైనటువంటి ఈ వెంకట పర్వతంపై ఆయన నివసిస్తూ కూడా ఇక్కడ ఉన్నటువంటి శేషాచలం, గరుడాచలం, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి అనేటువంటి నామాలతో కూడా ఆ స్వామిని భక్తితో ఆ శేషుని పడగలను గుర్తించినటువంటి ఏడుకొండల స్వామిగా మనం కీర్తిస్తూ ఉంటాం. అంటే యోగ దృష్టితో చూస్తే మానవ శరీరములో 7 చక్రాలు కనిపిస్తాయి. అవి ఆధారము, స్వాధిష్టము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞా సహస్రారము అని చెప్పి మనం పేర్లతో పిలుస్తాం. అంటే అధోముఖములో ఉన్నటువంటి కుండలిని శక్తిని యోగాభ్యాసం చేత ఊర్ధ్వగామినిగా చేస్తే ఈ జీవాత్మను ఈ చక్రాల మీదుగా సహస్రారానికి పయనింపజేస్తే అక్కడ పరమాత్మ అనుసంధానం చేకూరి బ్రహ్మానందం సిద్ధిస్తుంది అని చెప్పి చెప్తారు. అంటే ఆ రహస్యాన్నే ఈ 7 కొండలపై ఉన్నటువంటి స్వామివారు 6 కొండల్ని ఎక్కి ఎన్ని కష్టాలైనా పొంది 7వ కొండ ఎక్కగానే దైవ సాక్షాత్కారం లభిస్తుందో, మరి ఆ స్వామిని మనం చూడగానే ఎంత ఆనందాన్ని, ఆనంద నిలయం చేరుకోగానే స్వామి యొక్క ఆ రూపాన్ని మనం చూడగానే సకలములైనటువంటి ఆనందాల్ని కూడా మనం ఎలాగైతే పొందుతామో అటువంటి స్వామి యొక్క అశేషమైనటువంటి భక్తకోటి అంతా కూడా ఆ స్వామివారిని దర్శించి ఎలాగైతే అందరూ స్వామి యొక్క దర్శన భాగ్యం అందరికీ కూడా కలిగింది అని చెప్పి ఏ విధంగా అయితే సంతోషిస్తారో అటువంటి స్వామివారికి నేడు కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే ఆ కళ్యాణోత్సవాన్ని వీక్షించేటటువంటి మనం అంతా కూడా ఎంత అదృష్టవంతులము. ఎందుకంటే ఆనాడు ఆకాశరాజు ఉకులామాలింగనం పంపిన తర్వాత తమ్ముడైనటువంటి తొండమాన్ను పిలిచారట. పిలిచి సుఖమహర్షిని తీసుకుని రమ్మన్నాడట. ఎందుకు అంటే పద్మావతి వివాహం గురించి సంప్రదించాలి అని చెప్పి చెప్పగానే ఆకాశరాజు సుఖమహర్షిని పూజించాడు. మరి ఆదివరాహ క్షేత్రంలో నివసించేటటువంటి శ్రీనివాసునికి నా కుమార్తె పద్మావతి నుంచి పెళ్లి చేసి ఇవ్వమని చెప్పి ఉకులామాత కోరినటువంటి విధానాన్నంతా కూడా చెప్పాడట. వెంటనే సుఖయోగి అన్నాడట, ఓ రాజేంద్ర, నీవు పుణ్యపురుషుడవు. శ్రీనివాసుడు సామాన్య మానవుడు కాదు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నీకు అల్లుడవటము అనేటువంటిది నీ జన్మ సార్థకమైంది అన్నాడట. అందుకే ఆలస్యం చేయకుండా శుభముహూర్తం నిర్ణయించి వివాహం జరిపించమని చెప్పి అన్నాడట. ఆ సుఖమహర్షి యొక్క పలుకులు విన్నాడు ఆకాశరాజు. మరి అలాగే ధరణీదేవి, పద్మావతి, తొండమానుడు, వసుదానుడు అందరూ కూడా చాలా ఆనందభరితులయ్యారట. రాజదంపతులు పెళ్లి చేయుటకు నిశ్చయించుకున్నారు. మరి వెంటనే దేవగురువు ఎవరు అని చెప్పి అంటే బృహస్పతిని. ఆయన వెంటనే ఆ ఋషీసులను రప్పించారు. మరి లగ్నపత్రికలు ఏవైతే వ్రాయించాలి అని చెప్పి అన్నారో ఆకాశరాజు వినయపూర్వకంగా ప్రార్థించేటప్పటికీ బృహస్పతి చాలా సంతోషించాడు. రాజా, శ్రీహరే నీకు అల్లుడవటము అనేటువంటిది నీ పూర్వజన్మ ఫలము అన్నాడట. నీ వలన సర్వమానవ కోటికి, ముక్కోటి దేవతలకు, ఋషులకు, గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్య, యక్షులకు, పండితగాయ, కవిశేఖరులకు శ్రీమన్నారాయణుని చూచేటటువంటి భాగ్యం కలుగుతుంది అన్నాడట. వెంటనే ఆ లగ్నపత్రిక వ్రాయటానికి ముందే పంచాంగం తీసుకున్నాడట. ఆ శ్రీనివాసస్వామి యొక్క నామనక్షత్రాలన్నీ కూడా గణన చేశాడట. లగ్నశుద్ధి చేసి వైశాఖ శుద్ధ దశమి శుక్రవారము సుముహూర్తము అని చెప్పి నిర్ణయించారట. అందుకే చూడండి, వైశాఖ మాసంలో స్వామివారికి మరి పద్మావతి పరిణయోత్సవాలు అని చెప్పి తిరుమలలో కూడా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఆనాడు వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారికి వివాహం 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగితే ఆనాడు ఆకాశరాజునికి తెలియచేస్తే ఆ రాజు పరమానంద భరితుడయ్యాడు. శుభలేఖలు మీరే వ్రాయాలి అని చెప్పి ఆ లగ్నపత్రికను బృహస్పతి చేతే వ్రాయించాడట. మరి శేషాచలవాసుడైనటువంటి శ్రీనివాసునకు ఆకాశరాజు వ్రాయించి శుభలేఖ విశేషాలు ఏమంటే అని చెప్పి నారాయణ ప్రవాసి ఆకాశరాజు అని చెప్పి దానిలో విషయాలన్నీ కూడా చేర్చారట. మరి ఆ ఆకాశరాజు సుఖమహర్షినికి అందించి, మునీంద్ర, మాకు మీరు పూజనీయులు కాబట్టి ఈ లగ్నపత్రికను శ్రీనివాసునికి అందించి ప్రత్యుత్తరం తీసుకొని రమ్మని చెప్పి కోరారట. మరి వెంటనే సుఖమహర్షి సంతోషంతో ఇదిగో ఈ శేషాచలానికే బయలుదేరాడు. శ్రీనివాసస్వామిని సందర్శించాడు. వెంటనే సుఖమహర్షికి కూడా స్వామివారు నమస్కరించి అతిథి మర్యాదలన్నీ కూడా చేశారట. ఆ శ్రీనివాసస్వామి కూడా సుఖమహర్షి అందించినటువంటి ఆ పత్రికను తీసుకుని ఆనందపడి మరి ప్రత్యుత్తరాన్ని కూడా ఆకాశరాజుకు ఇచ్చి శేషాచల నివాసి శ్రీనివాసుడు అని చెప్పి కూడా ఆయన ప్రత్యుత్తరం కూడా సమాధానం ఇచ్చాడట. అంటే చూడండి, స్వామివారు ఆనాడు జరిగినటువంటి వివాహ తంతు ఎంత గొప్పదో, కళ్యాణోత్సవ వేడుక ఎంత వైభవంగా జరిగిందో అదంతా కూడా కళ్ళకు కట్టినట్లుగా నేడు మనము
ఈ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మనం సందర్శిస్తూ ఉన్నాం. అంటే నారాయణుడు వైకుంఠాన్ని విడిచి భూలోకాన్ని చేరాడు కాబట్టి నారద మహర్షి వచ్చాడు, శ్రీనివాస స్వామికి నమస్కరించాడు. మరి వెంటనే శ్రీనివాసుని చూశాడట. ఆర్తజన రక్షక పరంధామ, త్రేతాయుగములో వేదవతికి ఇచ్చినటువంటి మాట నేడు చెల్లించడానికి సమయం ఆసన్నమైంది అన్నాడట నారదుల వారు. నీ కళ్యాణ వేడుకను చూచేటటువంటి భాగ్యం కలిగినందుకు ధన్యుణ్ణయ్యాను అనంటే అప్పుడు శ్రీనివాసస్వామి చింతాక్రాంతుడై ఒక మాట అన్నాడట. ఓ నారద, కళ్యాణానికి కావలసినటువంటి ధనం నా దగ్గర లేదు, లక్ష్మీ లేనందువల్ల చిల్లిగవ్వ కూడా ప్రస్తుతం లేనివాణ్ణయ్యాను అని చెప్పి, ఈ సమయంలో ఏం చెయ్యాలో తోచటం లేదు అని చెప్పి ఉపాయాన్ని చెప్పమని అడిగితే వెంటనే నారద మహర్షి అన్నాడట, ఎందుకు చింతిస్తావు, నీకు కావలసినటువంటి ద్రవ్యాన్నంతా కూడా కుబేరుని వద్ద అప్పు తీసుకో అన్నాడట. మరి శ్రీనివాసుడు ఆలోచించాడు, గరుత్మంతుని రప్పించాడు, కుబేరునికి వర్తమానం కూడా పంపారట. గరుత్మంతుడు క్షణకాలములో కుబేరుని శ్రీనివాసుని చెంతకు చేర్చాడట. వెంటనే నారదుల వారన్నారట కుబేరునితో, ఓ కుబేరా, ఈ వైశాఖ శుద్ధ దశమి నాడు స్వామివారికి వివాహం జరగబోతుంది కాబట్టి ధన సహాయం చెయ్యి అని చెప్పి ఆ ధనమిచ్చి సార్ధ చరితుడు కమ్ము అని చెప్పి అంటే కుబేరుడు సంతోషించాడు. 3364 కోట్ల రామశుకాలనిచ్చి పత్రం రాయించుకున్నాడట. మరి ఆనాడు సాక్షులుగా బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, అశ్వత్థాలు అందరూ కూడా సంతకాలు పెట్టారట. వెంటనే శ్రీనివాసస్వామి కుబేరుని చూచి, ఓ భక్త కుబేరా, నీవిచ్చినటువంటి ధనాన్నంతా కూడా కలియుగంలో వడ్డీ చెల్లిస్తూ ఈ కలియుగాంతంలో కూడా వడ్డీ అసలు మొత్తం చెల్లించగలవాణ్ణు అని చెప్పి అంటే నారదుడు కూడా మిక్కిలి సంతోషించాడట. అదిగో చూడండి, స్వామివారికి పూజాధికాలు నిర్వర్తించి హస్తానికి తాకించబోయేటటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతున్నారండి. ఎంత గొప్పదో స్వామివారి కళ్యాణాన్ని వీక్షిస్తూ ఉన్నాం. అంటే ఆనాడు జరిగినటువంటి కళ్యాణం అదిగో స్వామివారి హస్తానికి తాకించబోయేటటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళ సూత్రాలను అదిగో ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. ఈ శేషాచలం ఎంత గొప్పది అని చెప్పి అంటే వరాహ పురాణంలో కూడా చెప్పారండి. శేషాకారం హరే శేషం శేషిణం సర్వదేహినాం దివ్యాకారం మహాపుణ్యం పశ్యతాం మోక్షదాయకం. ఆదిశేషుని ఆకారం ఉన్నటువంటి శ్రీహరికి మాత్రమే వశమై ఉన్నటువంటి సర్వ ప్రాణులకు సంసేవమైనటువంటి అదిగో రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృత్యంత తాన హస్తే కురుతా అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభయే సాజీవ శరద శతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృత్యంత తాన హస్తే కురుతా అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభయే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. నాగవల్లి
పాడుచు శోభాన పాడు మనరే చెరులు కనకాంబరుడతడు కనక కుచగిరికి కొనబుగలనిద్దరికి గూడె పొంతనము కనకాంబరుడతడు కనక కుచగిరికి కొనబుగలనిద్దరికి గూడె పొంతనము వనజనాభుడతడు వనజలోచనయికి ఘనమైన కంకణము కట్టరె చెరులు వనజనాభుడతడు ఉపాసనాగ్నౌ ప్రధాన హోమం హోష్యే అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిద ప్రథమా ఓం అగ్నిదేవ ప్రథమో దేవతానాగం సోస్య ప్రజాముచ్యతమృత్య భాషాత్ తదయుగం రాజావృణో నమన్యతాం యథే యజ్ఞస్త్రీ పౌత్రమగన్నరోధాత్ స్వాహా ఇమం మే వరుణస్తురుధి హవమత్యాతి మృణయ తామవస్సురాజకే స్వాహా తత్వాయామి బ్రహ్మణా మంతమానస్రాజాస్తి యజమానో హవిర్భిః అహేడమానో వరణే హవోదృశం సమాన ఆయు ప్రమోషి స్వాహా త్వన్నో అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేడోమయాసిష్ఠాః యజిష్టో వహ్నితమస్సోషడానో విశ్వాన్ ద్వేషాగం సిప్రమధ్యస్మత్ స్వాహా సత్వన్నో అగ్నే మమో భవతి నేతిష్టో అస్యాపుషదో వికిష్టో అవజక్షుణ వరణకం దదానో వేహమృడేకం సహబోనయేంధి స్వాహా తమగ్నే అయాస్యయాసన్మనసాహితః అయాసన హవ్యమోహితే జానో దేహి భేషడ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్వమగ్స్థాః నమదేన్వమగ్స్థాః సరస్వతేన్వమగ్స్థాః దేవసవిద ప్రాసామిః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీభూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యక్రమణే ఉపాసనాగ్నౌ లాజహోమం హోష్యే అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిద ప్రసుభా ఇమాన్ లాజానామిత్యభిఘార్యా ఓం ఇమాన్ లాజానామపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవణనాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్త్వాయుషో దోషధీనాగుం రథేనోత్పజ్జన్యస్య సుష్మేనోధస్తామమృతాగుం అనే విశ్వాభుతత్మజా వయం ధారాపుతన్యా ఇవ అతిగాహే మహిత్విషః ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్త్వాయుషో దోషధీనాగుం రథేనోత్పజ్జన్యస్య సుష్మేనోధస్తామమృతాగుం అనే విశ్వాభుతత్వయా వయం ధారాపుతన్యా ఇవ అతిగాహే మహిత్విషః ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్వమగ్స్థాః అనుమదేన్వమగ్స్థాః సరస్వతేన్వమగ్స్థాః దేవసవిద ప్రాసామిః శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యక్రమణే ఉపాసనాగ్నౌ సర్వప్రాయశ్చిత్తార్థమతో దేవాదశట్మైష్టమహోమం హోష్యే అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిద ప్రసుభా ఓం మతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానతధే పదం సమూఢమస్య వాగం శ్రీ స్వాహా
त्रीणि पदापिक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतो व्रतानि पस्पशे इन्द्रस्य युत्यस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिमे वचक्षुणातर्ग स्वाहा तद्विप्रासोऽपि मन्यमोजाग्रभागं सस्यमिन्धरे विष्णोर्यत्रमं पदग् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सुव स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा अदितेन्वमग्रस्ताः नमदेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवतमिदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डराजकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाक्यक्रमणे उपासनाग्नो कर्मसात्पुण्यार्थं उपरिष्टादन्तो होमं होष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसवा यदस्य कर्मणोत्तरेर्जं यत्वान्यो नमहाकरम् अग्निष्टस्मिष्टकृत्तान् सर्वग्रस्तिष्टकुंसहोदङ्गरोतु स्वाहा अग्नये स्पृष्टकृते धुतहुताहुतीनां कामानाकं समर्थगित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नाराय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये स्पृष्टकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दा भूरग्निस्तत्पुनराः जातमेधाविदर्शनि स्वाहा पुनरग्निचक्षुर्धात्रेन्द्रो बृहस्पतिः पुनर्मे अस्मिनायमं चक्षुणादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा भेषन्द्रिष्टे स्वाहा अंस्कृत्यै स्वाहा दौराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधि श्रीमहि स्वाहा समितसितेजोषितेजो मयधेः स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिमेवाहि स्वाहा सप्तदे अग्ने समितः सप्तदिक्मा सप्तऋषयः सप्तधाम प्रयाणि सप्तहोत्रा सप्तधात्मा यजन्ति सप्तयोनिरापरस्मा कृतेन स्वाहा रतधान विद्वान् निष्ठभृतेन पूर्णमाहुतिञ्जुः विमनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदभुक्तं जोर्भुक्तं पृथ्वी भुक्तं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तं अग्निर्जैनं वेदजैनं जोर्जैनं पृथ्वी जीर्णं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णं समन्दाम्बर्हिर्हविषाघृतेन समादित्यैर्वसुभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्कां दिव्यं नभो गच्छतु यत्स्माहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो ज्योस्तृप्यतो प्रवेदृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां वोषादि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणतर्पितर्पितामहाप्रपितामहाश्चाक्षं यमस्तु तृप्यन्ताम् अदितेन्वमग्रस्ताः नमदेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासामीः आमाहनदेवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सतसिद्धं मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षतमक्षत्यै जुहोमि अक्षितमसि मामे क्ष्येष्ठाः वरशिष्ठाकः परेष्ठो क्रम्वचो अपावधीन् त्वेषं वचो अपावधीक स्वाहा ऊर्ध्वं यज्ञं लगितं माजीक्वर्तमत्र मेधा विष्णुं पृथिव्या दिवो वा विष्णवतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् परसमूख्या ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषदगिस्तदिवं गच्छतो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां ते वसतनकं शुद्ध्यन्तां ते वसतनं भूतिस्मादेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमारतयो भूतिः आदित्यस्तु नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् दीर्घायुत्वाय बलाय शताय शतञ्च वर्चसे त्रयायुषम् आपोहिष्टामयो भवस्तानपूर्जे तथा तना महेरणाय दक्षते यो विश्वतमोरसस्तुस्य भार्यते हनः उषतीर्व मातरः तस्मामवो यस्य क्षया जन्वथा आपो जनयथा जनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्मी भूजासं यत्ते अग्ने वर्चस्ते नाहं वर्चस्मी भूजासं यत्ते अग्ने हरस्ते नाहं हरस्मी भूजासम्
మయ మేధా మయ ప్రజామయింద్ర ఇంద్రయం దధాతు మయ మేధా మయ ప్రజామయ సూర్యో మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుదాసన యక్రందమయా దేవ పరిపూర్ణం తదస్తుతే ప్రాయశ్చిత్తాన్యశేషాని హోమకర్మాత్మకాని మయి తాని శేషావశేషానాం కృష్ణానుస్మరణం పరం కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః పునఃపాచర్ఘ్యాచమనీయం సమర్పయామి. యదా సుఖం యదా స్థానం ప్రవేశయామి అగ్నిపురుషాయ నమః గుడోపహారం నివేదయామి ఆర్జ్యోపహారం నివేదయామి అగ్నిపురుషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. భగవత్ సమారోపణం సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. యజ్ఞేశ్వరాయ నమః యదా సుఖం యదా స్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. సర్వం శ్రీ భూనీలా సమేత శ్రీనివాసార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే అదిగో లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. పూర్ణాహుతితో అగ్ని గాయత్రి జపాన్ని కూడా నిర్వర్తించి, మరి లాజములు అంటే సంస్కృతంలో ఉరిపేలాలుగా చెప్తారు. నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా చెప్తూ అదుగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. శ్రీరంగనాయకి గోదా విష్ణు చిత్తాత్మజా సతి గోపీ వేషధరాదేవి భూసుతా భోగశాలిని తులసీకాననోద్భూత శ్రీధన్విపురవాసిని భట్టనాథ ప్రియకరీ శ్రీకృష్ణ హితభోగిని. మేఘ గంభీరధ్వనితో విగ్రహం నుండి స్వామివారి వాక్కులు వినపడ్డాయట నారుడు. అంటే గోదాదేవి యొక్క తండ్రితో స్వామివారే అన్నారట, ఓ విష్ణుచిత్తుడా, ఇది పరమ సంతోషకరమైనటువంటి కళ్యాణ ఘడియ అన్నాడట. లోక కళ్యాణ ఘడియ అని చెప్పి నేనే స్వయంగా గోదాకన్యకకు సాలోక్య సామీప్య సాయుధ్య ముక్తుల్ని ఏకకాలములో అనుగ్రహించి కళ్యాణమూర్తినైన హృదయంలో శాశ్వత స్థానాన్ని నిలిపాను అన్నారట. అంటే ఈనాడు విష్ణుచిత్తుల వారి యొక్క జీవితం చరితార్థమైంది. ఎందుకంటే గోదాదేవి యొక్క చరిత్ర అనేటువంటి పుణ్యకథగా పురాణతుల్యమై లోక కళ్యాణప్రదమై భాసిల్లిందండి. అదిగో పుష్పమాల పరివర్తన కైంకర్యాన్ని కూడా ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి ప్రథమముగా సమర్పణ చేసి భక్తిపూర్వకంగా ప్రణామపూర్వకంగా మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. అంటే ఆమె భక్తి పారవస్యంలో గానం చేసినటువంటి పాసురాలన్నీ కూడా దేవాలయాల్లో నిత్యార్చన విధంలో కూడా నేటికి చిరస్థాయిగా నిలిచాయండి. అంటే గోదా కళ్యాణము అంటే విశ్వకళ్యాణంగా భాసిల్లి మరి ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తూ ఉంటాం. డిసెంబర్ నెలలో మరి ఎంత విధిగా మార్గశిర మాసంలో గొప్పగా అమ్మవారి కళ్యాణం ఏ విధంగా అయితే జనవరిలో జరుగుతూ ఉందో, మరి ఆ గోదాదేవి యొక్క శ్రీరంగనాయికగా భూలోక వైకుంఠమైనటువంటి శ్రీరంగంలో కూడా శ్రీరంగనాథ సన్నిధిలో రంగమంగళంగా వేంచేసి ఉన్నదండి. అంటే రంగనాయక చరిత్రము అనేటువంటిది నాయకమని వంటిది కాబట్టి అదిగో స్వామివారికి సమర్పించినటువంటి అదే పుష్పమాలను మరలా భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా సమర్పణ చేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. శ్రవణం కీర్తనం విష్ణోస్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. భగవంతునికి ప్రణామపూర్వకంగా కూడా భక్తి మార్గాలుగా చెప్పబడ్డాయి 9. శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము అనేటువంటిది. అంటే వైష్ణవ భక్తులైనటువంటి వారంతా కూడా ఆల్వారులుగా పిలువబడ్డారు. భక్తి సంకల్పం చేత మహావిష్ణువు యొక్క తత్వాన్ని కూడా మహావిష్ణువు యొక్క లీలల్ని విశిష్ట కళ్యాణ గుణాలన్నీ కూడా గానం చేస్తూ భక్తుల యొక్క మనసునంతా కూడా వాళ్ళు మహావిష్ణువు యొక్క భక్తి వైపు మరలించారండి. అంటే ఆల్వారు గొప్పగా చెప్పబడినటువంటి ఈ ఆండాలు అమ్మవారి యొక్క చరిత్ర కూడా మనం విన్నాం. అమ్మవారు భూదేవి యొక్క అంశగా కూడా జన్మించారు అని కూడా చెప్పబడిందన్నమాట. ఆ అమ్మవారి యొక్క మనం కళ్యాణ వైభోగాన్ని ఇదిగో
తలంబ్రాల కార్యక్రమం, అక్షతారోపణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. అక్షత అనేటువంటిది నాశరహితమైనటువంటిది. తల మీద నుంచి కిందకు రాలేటటువంటి ఆ తలంబ్రాల కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తన ఆలాపనతో కూడా మనం సభక్తికంగా వీక్షించబోతూ ఉన్నాం. తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరుకల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరుకల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వు